హర హర మహాదేవ్. అందరికి నమస్తే మామ. స్టోరీ ఏంటంటే ఒక 17 years అబ్బాయి ఒక ముగ్గురిని అయితే చంపేసింది మామ. ఆ చంపడం వల్ల ఆ 17 years అబ్బాయి ఇట్లా ముస్లిం అని చెప్పేసి మన సోషల్ మీడియాలలో వైరల్ అయిపోయింది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అలా ఇలా. సో ఏమైందంటే ముస్లిం అనేసరికి దానికి ఆపోజిట్గా చాలా గ్యాంగ్స్ అయితే ఫామ్ అయినాయి. ఇప్పుడు అంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే. సో ఈ గ్యాంగ్స్ అన్ని ఫామ్ అయిపోయి ఈ ముస్లిమ్స్ అనేటోళ్ళు వేరే దేశం నుంచి వచ్చిర్రు. సో వేరే దేశం నుంచి వచ్చేటోళ్ళందరినీ ఇట్లా వేయాలని చెప్పేసి ఇప్పుడు మనల్ని వాళ్ళని వీళ్ళని అందరి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ రెడ్ అలర్ట్ జోన్స్ అయితే చాలా ఉన్నాయి. సో అవి మెన్షన్ చేస్తున్నాయి చూడండి. కొంచెం జాగ్రత్త ఉన్నాను మా ప్లేస్లలో, మీ సేఫ్టీ గురించి చెప్తున్నా. సో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక వాటర్ బాటిల్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ వాటర్ బాటిళ్ళల్లో ఈ యాసిడ్ పెట్టుకుంటారు డైరెక్ట్, అంటే ముఖం మీద గుప్పుడు ఇవన్నీ చేస్తారు అనమాట వీళ్ళు సాలయాలు. ఆఫ్ లైసెన్స్లలో హిత్రో ఎయిర్పోర్ట్లో కూడా అయిందనమాట. మొన్న నేను చూసిన అది న్యూస్. గలీజ్ చేసారు మొత్తం, లోపల అంతా డ్యామేజ్ చేసుడు, ఏడ పడతాడు ఆ గలీజ్ చేస్తుడు వీళ్ళు. సో మనం ఎంత సేఫ్టీ ఉంటే అంత మంచిది మామ. ఎవరైతే ఇండియా నుంచి వస్తారో వాళ్ళకు కూడా చెప్తున్నా, కొంచెం ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే మాత్రం తర్వాత బుక్ చేసుకుని ట్రై అయ్యండి మామ. కొంచెం సేఫ్టీ ఉన్నప్పుడు మనం బుక్ చేసుకొని వస్తే బెటర్ కదా మామ. ఇప్పుడు పోతే పోనీ, ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో యూకేలో కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాం మామ, అందరు కొంచెం సేఫ్టీ ఉండండి. మన గురించే, మన ఇంట్లో మన పేరెంట్స్ వెయిట్ చేస్తుంటారు. చలో మామ, ఇక మళ్ళా కలుద్దాం. హర హర మహాదేవ్ మామ.